నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఈరోజు శ్రీనివాస్ అనే పేరు గల వ్యక్తులు ఒక సంస్థగా ఏర్పడి ఈ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలలో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రిన్సిపల్, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు శ్రీనివాస్ పేరు గల వారు అందరూ పాల్గొన్నారు. అటెన్షన్గా సైలెన్స్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. మా పాఠశాల జడ్పీహెచ్ఎస్ చింతకుంట. మా పాఠశాలకి ఈరోజు శ్రీనివాసులు అనే పేరు గల వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో దాదాపు 3000 మంది గ్రూపుగా ఏర్పడడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ పేరు మీదుగా సమాజంలో విద్యార్థులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, రకరకాలుగా వాళ్ళ గ్రూపు నుంచి సహాయం అందించాలనే ఒక మంచి సంకల్పంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు సమాజానికి. దాంట్లో భాగంగానే ఈరోజు మా పాఠశాలకు రావడం జరిగింది. మా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మంచి పరీక్షలు బాగా రాయాలి, మంచి రిజల్ట్స్ రావాలనే వాళ్ళ ఆశయంతో మన పాఠశాలకు వచ్చి విద్యార్థులందరికీ కూడా పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. సాయం చిన్నదైనా కానీ సంకల్పం చాలా గొప్పది. మీ అందరినీ మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నాను. శ్రీనివాసుల నామదేవుల గ్రూప్ తరఫున చింతకుంట గ్రామ పాఠశాలలో పెన్నుల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఒక చింతకుంట గ్రామంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాసుల గ్రూప్ తరఫున పంచుతున్నాం. ఒక పెన్నుల పంపిణీ కార్యక్రమం కాకుండా రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం. నిత్యం రోజు ప్రతి హాస్పిటల్లో రక్తదానం కొరత ఉన్న హాస్పిటల్కి వెళ్ళి శ్రీనివాస్ వెళ్ళి రక్తదానం రోజు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా శ్రీనివాసులు గ్రూప్ తరఫున మన పాఠశాలకు ఏదైనా అవసరం ఉంటే మేము ముందుండి చేయగలమని మా శ్రీనివాసుల గ్రూప్ తరఫున తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
గుడ్ మార్నింగ్ వనండాల్. శ్రీ అంటే శుభం. శ్రీనివాస్ అనే పేర్లు గల వ్యక్తులు వచ్చి అంటే మన శ్రేయస్సు కోరి వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఆప్తులుగా వచ్చి మరి మనందరికీ శుభం జరగాలని పెన్నులు అందరికీ విద్యార్థులందరికీ పంచడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అందరికీ శుభం జరిగేలా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఎందుకంటే ఒక పేరుతో ఉన్న వాళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ పేరున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని దాని నుండి సేవా కార్యక్రమాలు చేయడం, అందులో మన కోసం మన ఎగ్జామ్ కోసం 10th పిల్లల కోసం పెన్నులు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ సేవా కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెంది ఆ పేరుకు తగ్గట్టుగా మీ మీ సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా మేడం వాళ్ళు చెప్పినట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ శ్రీనివాస అనే నేమ్ అసలు థాట్ రాదు, కానీ థాట్ వచ్చి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా విద్యార్థులకు కూడా పెన్నులు ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి మరి మంచి జరగాలని ఇంతవరకు వచ్చి ఈ హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మేమందరం శ్రీనివాసులం, కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ తరఫున వచ్చినాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరం చింతకుంట గ్రామస్తులు. మేము ఏంటి అంటే గ్రూప్గా ఏర్పడి ఒక 1 year పైన అవుతుంది. మేము ఒక పెన్నుల కార్యక్రమం కాకుండా రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు, ప్లస్ దుర్షేడ్ గ్రామంలో పాఠశాలలో వాళ్ళకు లాట్రిన్ బాత్రూమ్ లేకపోతే అవి కూడా కట్టించినాం మా గ్రూప్ తరఫున. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి